సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతలను పరిరక్షించేందుకు కేంద్ర బలగాలు రాష్ట్రానికి చేరుకున్నాయి. నియోజకవర్గాల్లోని ప్రధాన రహదారుల్లో కవాతు చేస్తూ ప్రజల్లో స్థైర్యాన్ని నింపాయి. కవాతులో పాల్గొన్న స్థానిక పోలీసు అధికారులు శాంతి భద్రతలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కృష్ణా జిల్లా నూజివీడులో డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ గీతా రామకృష్ణ ఆధ్వర్యంలో సైనిక బలగాలు కవాతు నిర్వహించాయి. మైలవరంలో సీఐ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సీఆర్పీఎఫ్ దళాలు కవాతు చేశాయి. ప్రకాశం జిల్లా చీరాలలో నిర్వహించిన కేంద్ర బలగాల కవాతులో డీఎస్పీ నాగరాజు పాల్గొన్నారు. ఒంగోలులో పారామిలిటరీ బలగాలు శాంతి భద్రతలపై ఓటర్లకు అవగాహన కల్పించారు. గుంటూరు జిల్లా పిడుగురాలలో పోలీసులు ఓటు విలువపై ప్రజలకు అవగాహన కల్పించారు. నిజాంపట్నంలో నిర్వహించిన కవాతులో రూరల్ ఎస్పీ రాజశేఖర్ బాబు పాల్గొన్నారు. ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా ఓటర్లందరూ తమ హక్కును వినియోగించుకోవాలని సూచించారు. నరసరావుపేటలో కేంద్ర బలగాలు కవాతు నిర్వహించి శాంతి భద్రతలపై అవగాహన కల్పించాయి. కర్నూలు జిల్లా డోన్లో డీఎస్పీ ఖాదర్ బాషా ఎన్నికల నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గానికి సుమారు 200 మంది కేంద్ర బలగాలు చేరుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కేంద్ర బలగాలు కవాతు నిర్వహించి ప్రజల్లో మనోస్థైర్యాన్ని నింపాయి.